ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నతంగా ఎదిగే కొద్దీ ఏమైపోతామా అనే భయం, సందేహం మనకుంటాయి. ఎందుకంటే వాళ్ళు పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తారు. ఒంటి మీద బట్టలుండవు. ఎలా పడితే అలా ఉంటారు. తిరుగుతూ ఉంటారు అనే ఫీల్ ఉంది. మనం అటు వెళ్ళలేము, ఇటు ఉండలేము. సంసారంలోనే బాధలు పడుతూ ఉంటాం కదా! నాకు సడెన్‌గా గురువుగారిని ఒక మాట అడిగాను. గురువుగారు నేను మీలా అయిపోతానా? లేదంటే రామకృష్ణ గారిలాగా ఎక్సెట్రా అడిగితే ఎందుకంటే ఆళ్ళు చాలా కష్టాలు పడ్డారు కదా! భయం నాకు. తర్వాత అలా ఎందుకు అనుకుంటావు? శారదామాత ఉంది. తర్వాత రామకృష్ణుని తల్లుంది. నా తల్లుంది. అలా అనుకోవచ్చు కదా! మాలాగా అయిపోతానని ఎలా అనుకుంటావు నువ్వు? ఆళ్ళలా అవ్వు సరిపోతుంది. ఆళ్ళలా మారు. హమ్మయ్య! ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది గురువుగారు. ఎందుకంటే సమాజంలోని అందరూ అయితే పిచ్చోళ్ళే చూత్తారు. లేదంటే కోరికలు కోరుకోవడానికి కూడా పరిగెత్తుకొచ్చేస్తుంటారు. ఆహా! ఇది ఇలాంటిదా? అవునా? కదా? అని పరీక్షించడానికొస్తారు. సమాజం గురించి నాకు అనవసరం కానీ అంటే ఆల్రెడీ ఇవన్నీ బ్రెయిన్‌లో స్టోరేజ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇవన్నీ తీసి పాడేస్తాను. నేను ప్రశాంతంగా శారదామాత మార్గాన్ని, మీ అమ్మగారు రామకృష్ణుల ఆళ్ళ అమ్మగారిని ఆళ్ళని అనుసరిస్తూ ఆనందంగా, ప్రశాంతంగా జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటున్నాను గురువుగారు. సమాధానం దొరికినందుకు చాలా సంతోషం. ఎన్నాళ్ళ నుంచో పీక్కుంటున్నాను బ్రెయిన్‌లో. మనశ్శాంతిగా ఉంది. పెద్ద సమస్య తీరిపోయింది. ఎవరైనా కళ్ళల్లో పడ్డామనుకోండి, దేవుడితో మాట్లాడుతున్నాం, మాట్లాడతారా అంటే, ఆహా! అని కోరికలు కోరడానికి వస్తుంటారు. మిమ్మల్ని చూసాక జీవితం మీద ఆశ, కోరిక, ఇష్టం అన్నీ పోయాయి. ఇంకా అటువంటియన్నీ అడుగుతూ ఉంటారు జనాలు. మనం దేవుడిని చేరుకోవడానికి మనం దారి ఎతుక్కుంటుంటే, మన ఎనకాల వస్తా మనల్ని అంటే అంత ఉన్నతమైన వ్యక్తిని కాదంటానికి నేను తప్పేం చేశానులెండి. నా మటికి నేను మీ వైపు తిరిగే ఉన్నాను నేను 100%. కానీ నేను జనాలకి నాకు తెలుసున్న మీ భక్తులకు తెలియజేయాలనుకున్నది ఇదే. ఆనందంగా, ప్రశాంతంగా జీవితాన్ని జీవిస్తూ, ఆయన్ని తెలుసుకుంటూ, ఒక స్త్రీలైతే ఆళ్ళ అమ్మలాగా, రమణులైతే ఆయన బిడ్డల్లాగా చూసుకుంటారు 100%. వాళ్ళకొచ్చిన పరిస్థితి, శారీరకమైన ఇబ్బందులు మనకు రావాలని ఆళ్ళెప్పుడూ అనుకోరు. అంటే అన్ని విషయాల్లో నేను క్లారిటీ తీసుకున్నాను. ఎందుకంటే అవసరం నాది కాబట్టి. ఓం శ్రీ గురు రమణ.